ఈ మధ్యకాలంలో ఒకే ఒక్క పాట ఇంటర్నెట్ని ఎలా షేక్ చేసిందో తెలుసా? సోషల్ మీడియాలో ఒక రకమైన తుఫాన్నే సృష్టించింది. పదండి, ఆ కథేంటో చూసేద్దాం. పెద్ది సినిమా నుంచి వచ్చిన చికిరి చికిరి. ఇది జస్ట్ ఒక పాటలా రిలీజ్ అవ్వలేదు. రిలీజైన కొద్ది గంటల్లోనే ఒక పెద్ద కల్చరల్ డిబేట్గా మారిపోయింది. ఆడియన్స్ని రెండుగా విడదీసిందన్నమాట. అసలీ వివాదం వెనుకున్న కారణాలేంటి? ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అయితే ఈ పాట గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావాలంటే ముందుగా మనం దాని చుట్టూ ఉన్న అంచనాల గురించి తెలుసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఏఆర్ రెహమాన్ మళ్లీ ఒక తెలుగు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అంటే ఆలోచించండి, అంచనాలు ఇంకా ఏ రేంజ్లో ఉంటాయో. ఇక ప్రాజెక్ట్ కాంబినేషన్ చూడండి. రామ్ చరణ్, జాన్వీ కపూర్, మ్యూజిక్ ఏమో ఏఆర్ రెహమాన్, కొరియోగ్రఫీ జానీ మాస్టర్, డైరెక్టరేమో ఉప్పన ఫేమ్ బుచ్చిబాబు సానా. ఇంతమంది స్టార్స్ ఒకే ప్రాజెక్ట్లో ఉంటే ఇక ఆ సినిమాపై హైప్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సరే, ఇంత హైప్ మధ్య రిలీజైన ఈ పాటకి ఫస్ట్ రియాక్షన్ ఎలా వచ్చింది? మొదటగా సంగీతం గురించి ఏమనుకున్నారో చూద్దాం. రెహమాన్ కమ్బ్యాక్ అని చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మరోవైపు కొంతమంది ఆడియన్స్ నుంచి పెదవి విరుపులు కూడా కనిపించాయి. ముఖ్యంగా ఒక పక్కా పల్లెటూలి బ్యాక్డ్రాప్లో వచ్చే మాస్ పాటకి ఉండాల్సినంత కిక్, ఆ రెహమాన్ మార్క్ ఎనర్జీ ఈ పాటలో మిస్ అయ్యిందని చాలామంది ఫీలయ్యారు. సంగీతం సంగతి కాసేపు పక్కన పెడితే ఈ పాట చుట్టూ జరిగిన చర్చలో అసలు సిసులు మంట పుట్టించింది మాత్రం కొరియోగ్రఫీనే. ఇక్కడే అసలైన రచ్చ మొదలైంది. ఒకవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ కృషి అయిపోయారు. జానీ మాస్టర్ వేయించిన స్టెప్స్లో చరణ్ చూపించిన ఎనర్జీ, ఆ గ్రేస్ చూసి అచ్చం మెగాస్టార్ చిరంజీవిని గుర్తుచేశాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. కానీ నాణ్యానికి మరోవైపు ఉన్నట్టు ఇంకో పక్క నుంచి భయంకరమైన ట్రోలింగ్ మొదలైంది. అసలు స్టెప్స్లో సింక్ లేదని, చూడ్డానికి చాలా ఆక్వర్డ్గా ఉన్నాయని, ఎగ్జిక్యూషన్ అస్సలు బాలేదంటూ నెటిజన్లు ఓ రేంజ్లో విమర్శలు చేశారు. చూసారా, ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఒకే డాన్స్, కానీ దానిపై వచ్చిన అభిప్రాయాలు మాత్రం నార్త్ పోల్, సౌత్ పోల్ లాగా ఉన్నాయి. కొందరికి అద్రిపోయింది అనిపిస్తే మరికొందరికి అస్సలు నచ్చలేదు. ఆన్లైన్లో డిబేట్ ఎంతలా చీలిపోయిందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మ్యూజిక్, డాన్స్ మాత్రమే కాదు. ఈ మొత్తం చర్చకు ఆజ్యం పోసిన మరికొన్ని చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా ఓ లుక్కేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పాట టైటిల్ చికిరి. చాలామందికి ఈ పదం కొత్తగా వినిపించింది. అసలేంటి దీనర్థం అని తెగ వెతికారు. దాని మీనింగ్ చాలా సింపుల్. అందమైన అమ్మాయిని ముద్దుగా పిలిచే ఒక పదమన్నమాట. ఇక పాట విజువల్స్ విషయానికొస్తే ఇక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్ పదే పదే జాన్వీ కపూర్ నడుముపై ఫోకస్ చేయడం చాలామందికి నచ్చలేదు. ఇది కొంచెం అభ్యంతరకరంగా ఉందని కామెంట్స్ వినిపించాయి. ఇంత చర్చకు కారణమైన ఈ పెద్ది సినిమా ఒక పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా 2026 మార్చి 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. ఫైనల్గా ఈ మొత్తం వివాదాన్ని చూశాక మనందరి మదిలో ఒకే ప్రశ్న మెదులుతోంది. ఈ సోషల్ మీడియా రోజుల్లో సినిమా రిలీజ్కి ముందు ఇలా పాజిటివ్, నెగటివ్ టాక్ రావడం సినిమాకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా? ఇది సినిమా హైప్ని పెంచే పబ్లిసిటీ స్టంటా లేక సినిమాపై నెగటివిటీని పెంచే ప్రమాదమా? దీనికి సమాధానం తెలియాలంటే మనం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.